గేటును ఆకాష్ నెట్టగానే ఒక కీచుమనే శబ్దం ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చింది. లోపలంతా దట్టమైన చీకటి, దుమ్ము, పాత వాసన. వాళ్ళిద్దరి చేతుల్లో టార్చ్ లైట్లు తప్ప మరో వెలుగులేదు. వరుణ్, ఆకాష్, నాకెందుకూ మంచిగా అనిపించటం లేదురా, వెనక్కి వెళ్ళిపోదాం. ఆకాష్, అప్పుడేనా? భయపడకురా, దెయ్యాలు గట్రా ఏమీ లేవు. ఇదంతా మన మైండ్ గేమ్ అంతే. లోపలికి పదా. వాళ్ళు నెమ్మదిగా లోపలికి నడిచారు. గోడల మీద నుండి పెచ్చులు ఊడిపోతున్నాయి. నేలమీద గాజు పెంకులు, పాత కాగితాలు. ప్రధాన ప్రసార గదిలోకి అడుగుపెట్టారు. అక్కడొక పెద్ద టేబుల్, దానిమీద తుప్పుపట్టిన మైక్రోఫోన్లు, పగిలిపోయిన పరికరాలు ఉన్నాయి. వరుణ్, చూడు ఎంత నిశ్శబ్దంగా ఉందో, అసహజంగా అనిపిస్తోంది. ఆకాష్ నవ్వుతూ, పాడుబడిన చోట నిశ్శబ్దంగా కాక సంగీతం వినిపిస్తుందా ఏంటి? నువ్వు ఊరికే కంగారు పడుతున్నావు. అప్పుడే ఆ గదిలోంచి ఒక వింత శబ్దం వినిపించింది. గాలి చిక్కటి బురదలోంచి బుడగలుగా వస్తున్నట్లుగా, తడితడిగా, చిన్నగా నవ్విన శబ్దం. వరుణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. విన్నావా? ఆకాష్ టార్చ్ లైట్ అటూ ఇటూ తిప్పుతూ, ఏంటది? ఎలుకలేమైనా ఉండి ఉంటాయి. వరుణ్, ఎలుకలు అలా నవ్వవురా ఆకాష్, అది నవ్వు. ఆకాష్, సరే సరే, నీ భ్రమ కావచ్చు. ఇక్కడ మనల్ని భయపెట్టడానికి ఏమీ లేదు. ఆకాష్ అలా అనేలోపే వాళ్ల వెనక్కున్న కారిడార్ నుండి ఇంకో శబ్దం వచ్చింది. తుప్పుపట్టిన ఇనుముపై గోళ్లతో నెమ్మదిగా గీరుతున్నట్లుగా పొడి పొడిగా రాపిడి శబ్దం. ఈసారి ఆకాష్ కూడా కొంచెం కంగారు పడ్డాడు. ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ల గుండె చప్పుడు వాళ్లకే వినపడుతోంది. వరుణ్ వణుకుతున్న స్వరంతో, ఆకాష్ ప్లీజ్ రా, వెళ్ళిపోదాం, ఇది అస్సలు బాగోలేదు. ఆకాష్, ఒక్క నిమిషమాగు. ఆకాష్ ధైర్యం తెచ్చుకుని పాత మైక్రోఫోన్ దగ్గరికి వెళ్లాడు. ఎవరు అక్కడ? ఈ పిచ్చి శబ్దాలు చెయ్యడం ఆపండి అని గట్టిగా అరిచాడు. అతని మాటలకు సమాధానంగా మైక్రోఫోన్ పక్కనే ఉన్న పాత స్పీకర్ నుండి గరగరమనే శబ్దం వచ్చి ఒక గొంతు వినిపించింది. అది వరుణ్ అమ్మగారి గొంతులా ఉంది. స్పీకర్ నుండి గొంతు, వరుణ్, నాన్నా, ఇక్కడే ఉన్నావా? వరుణ్ షాక్ అయ్యాడు. అమ్మా, అదెలా సాధ్యం? ఆకాష్, వరుణ్, అది నిజం కాదు, మనల్ని భయపెట్టడానికి ఏదో ట్రిక్ ప్లే చేస్తోంది. అంతలోనే ఆ గొంతు మారిపోయింది. ఇప్పుడు అది ఆకాష్ గొంతులా ఉంది, కాని అందులో ఏదో తెలియని క్రూరత్వముంది. స్పీకర్ నుండి ఆకాష్ గొంతు, భయపడకురా వరుణ్, ఇదంతా మన మైండ్ గేమ్ అంతే. ఆకాష్ పక్కనే నిలబడి ఉన్నాడు, కాని అతని